महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु దర్శనమే మధుర క్షణమే నీవు నేను ఇక మనమే మనసున మోగే మంగళనాద స్వరమే నాదాక నిన్ను నడిపింది ప్రేమే నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే పరిచయమే పరిచయమే ప్రియవరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు పరిచయమే పరిచయమే ప్రియవరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే నీ నీలి ముంగురులా ఉయ్యాలలుగానే నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే నీ చూపు నేనే నీ రేపు నేనే నీ ఎదలో కదిలి మెదిలే ఆశ ఒడైన నేనే రాసి ఇవ్వనా నా నవ్వులన్నీ నీకే స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం, నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం. నా రామ సీత నా ప్రేమ గీత, నువ్విలా జతగా నిలిచి నా కలలు పండెనంట. దర్శనమే మధుర క్షణమే, నీవో నేను ఇక మనమే. దర్శనమే మధుర క్షణమే, మనసున మోగే మంగళనాద స్వరమే. నా దాకా నిన్ను నడిపింది ప్రేమే, నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే. పరిచయమే పరిచయమే ప్రియవనమే, ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు. నీతో పరిచయమే పరిచయమే ప్రియవనమే, ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు.
అందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా సుక్కునే వెలాడు చందమామని నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేలు కోటి తారలే కంత వెన్నెలేటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాదాగుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ సుక్కునే వెలాడు చందమామని నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేలు కోటి తారలే కంత వెన్నెలేటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవు ఓకే సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నైనా విల్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి కమా మీకు కాబట్టి కొట్టారు నాకైతే క్లాప్స్ కొట్టలేదు गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय
4, 5, 6, 7, 8, 9. ఓకే 9 మెంబర్స్. ఇంకొక కిడ్ వచ్చేయచ్చు కదా. ఇంకెవరున్నారు? ఇంకెవరైనా దాక్కున్నారా? నేమ్ లాస్ట్ లో 40. హలో బ్రో, కమ్. ఏంటి బ్రో, యువర్ నాట్ ఎ కిడ్. పెళ్ళైందా? బ్రో నేను స్కూల్కి పోమనట్లే, గేమ్ ఆడడానికి రమ్మందిరా. ఆయన అయితే ఏదో స్కూల్కి పంపించినట్టే చేస్తున్నాయి. స్కూల్ కరెక్ట్గా పోతాడా? ఫాస్ట్ గా గేమ్ ఆడేసి ఈవెంట్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎస్, ఇఫ్ పాసిబుల్ నైనాని త్వరగా రెడీ చేసేదా. నాకు మళ్ళీ మనం గేమ్ ఆడుతున్నాము. సో గో గో, ఐ కాల్ యూ అగైన్. గో. We'll do it on spot. You fix the spot, we'll fix the song. If I do. No. ఏం సార్? ఓకే. సో మల్లికార్జున్ గారు ఎంతమంది డాన్స్ చేయాలనుకుంటున్నారు? మల్లికార్జున్ గారు డాన్స్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? ముక్కుల్లో హోలీ రంగు, నట్టింట్లో నవ్వుల పొంగు. ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, కిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మ. అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ, తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి మామ. వచ్చామే నీ పండుక్కి, ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ. ఆడిద్దాం ఆడి వెక్కి, ఇక అడుగడు గడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా.
ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గంగాయ కూర, బచ్చల కూర, తోటకూర, కల్లెకూర, గోంగూర, మెంతి కూర, చోచో అంటే ఏంటండి? నేను కుక్క పిల్ల పేరు తెలుసు. చోచో అంటే సోరకాయ. 22 చెప్పారు. ఓ నాయనో. సరే, ఆ చోచో ఎలా ఉంటుందో చెప్పారండి ప్లీజ్. నేను బుచ్చిగాడి సినిమాలో ప్రభాస్ కుక్క పిల్ల అన్నాడు, చోచో ఎక్కడుంది అంటారు చూడండి. పచ్చిమిర్చి, క్యాప్సికం, దోసకాయ. 15 చెప్పారు. ఇప్పుడు దాకా 22 హైయెస్ట్. మీరు 23 చెప్పినా మీరు విన్ అవుతారు. మల్లికార్జున గారు తులం బంగారం ఇస్తారండి వెళ్ళినప్పుడు. ఓకే అని నేను చెప్తా. త్వరగా చెప్పాలి, ఆగదు. ఓకే. క్యాబేజు, పువ్వు, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, బీరకాయ, బుడమకాయ, ఆనింకాయ, పచ్చిమిరపకాయలు, పాలకూర, సుక్కకూర, గోకూర, పుట్టికూర, చిక్కుడుకాయ, బీన్స్, బటానా, క్యాప్సికం, గోకరకాయ, సుక్కకూర, వంకాయ, చిక్కుడుకాయ, పులిచంత కూర, కాకరకాయ, మునక్కాయ, 20 ఇంకా 3. క్యారెట్, కూడా అయిపోయింది. బీట్రూట్, గందరగడ్డ, రేగుపండు, గేగు, అరటికాయ, సుక్కకూర, సుక్కకూర అయిపోయింది. పాలకూర, పాలకూర, బచ్చల కూర, కూరగాయలు అయిపోయింది. సోలుకూర. ఓ నాయనో. అప్పుడు లక్ష్మి గారు మీ వయసు ఎంతండి? 75. మీరు కాకుండా ఇందాక వచ్చింది మీ సారేనా మీరు చెప్పడానికి? అది మామూలు ఫాలోయింగ్ లేదు మీకు, మామూలు ఫ్యాన్స్ లేదు మీకు. అవును. గోకరకాయ, చిక్కుడుకాయ, చిక్కుడు, సన్న చిక్కుడు పొడి, ఇంకా పొట్లకాయ, బీరకాయ, ఆలుగడ్డ, టమాటా, బీన్స్, తోటకూర, చుక్కకూర, బ్రాకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ, తోటకూర, చుక్కకూర, సోయకూర, పొడగంటి కూర, మెంతం కూర, పెద్ద మెంతం కూర, చిన్న మెంతం. ఓ అమ్మ, పెద్దక్క చిన్నక్కలకి ఏందండి పెద్ద మీద? కొన్ని ఆకులు పెద్ద పెరుగుతాయి, కొన్ని ఆకులు చిన్న పెరుగుతాయి. ఓకే, ఏంటండి మీరందరూ? మీరేంటి జనాభా లెక్కలు రాసుకున్నట్టు ఇంటి పేర్లతో సాగిలుతున్నారు? రండి ఒకసారి, పర్లేదు. ఎవరైనా పిలిచినప్పుడే పిల్లలకి ఫుడ్ ఇవే గుర్తుకొస్తాయి. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒక 2 members ని పిల్లరా వచ్చే. ఎస్ అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. అందరు కుకింగ్ చేస్తారు కదా? ఓకే డన్. సో ఎవరెవరు ఏం బాగా కుక్ చేస్తారో చెప్పాలి. అమ్మ, మీరు ఏం బాగా కుక్ చేస్తారు? ఆలు కుర్మా. ఏదో ఒకటి ఆలు కుర్మా. మీరు చికెన్ ఏంటి? చికెన్ కర్రీ, బిర్యానీ, చికెన్ కర్రీ. మీరు పూరి చోలే. ఓకే. బిర్యానీ, ఏ బిర్యానీ? ఏదైనా ఓకే. చికెన్, మటన్ ఏదైనా ఓకే. పన్నీర్ కర్రీ ఓకే. మంచి పప్పు చారు, దొండకాయ ఫ్రై. మీరు బేబీ కార్న్. మీరు ఏది బాగా చేస్తారు? మీకు ఏది వండటం ఇష్టం? చిక్కుడుగా బాగా చేస్తారా? అవునా అండి? ఓకే. మీరు వంకాయ మసాలా, ఆల్ బిర్యానీస్ ఓకే. చికెన్ కర్రీ, పొంగల్ ఓకే. పప్పు చారు, కీమా ఓకే. పెరుగు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా. ఎలా ఉండాలి చెప్పండి? ఫస్ట్ అయిపోయింది. ఫస్టే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కాలు నొప్పులు వస్తున్నాయి, వెళ్ళి కూర్చోండి ప్లీజ్. అయిపోయింది. కమా మీరు ఏం వండుతా అన్నారు? చికెన్ కర్రీ. కమా
చెప్పండి. కోడి మాంసం, ఉల్లిపాయలు, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, టమాటో. ఎట్లా ఉన్నది? మొదలు చికెన్ కడగాలి. చికెన్ పోయింది, చచ్చిపోయింది చికెన్ మళ్ళీ చచ్చిపోయింది. కమన్ మ్యామ్, చోలే మీరేంటి ప్లేసెస్ షిఫ్ట్ అవుతున్నారా? ఇప్పటికన్నా చెప్పాలి మేడం. ఓకే, అదే నేను లాస్ట్ మొత్తం చెప్పేసాక అయిపోయింది అని చెప్తే అడుగుదాం అనుకుంటున్నానండి. కమన్. ముందుగా ఒక రోజు ముందు శనగలు నానబెట్టుకోవాలి. ఒక్క నిమిషం మేడం, రండి మేడం. మీతో ఇంకా ఎవరు పిలవలేదు మిమ్మల్ని. శనగలు నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఆ శనగలు కుక్కర్ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు కుక్కరే లేదండి అసలు. సరే ఓకే, ఒక్కడ వదిలేదా? నాకు కూడా తెలియదు. శనగలు కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పొయ్యి వెలిగించి ఒక మూకుడు పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి సాజీర, ఎండుమిర్చి వేసి బాగా దూరగా వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఉల్లిగడ్డల పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని కొత్తిమీర తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ముద్ద వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకొని అది బాగా కలగలపాలి. కలగలిపిన తర్వాత చిక్కగా కావడానికి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న శనగలు అందులో వేసి కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు, గరం మసాలా ముందే చెప్పండి, ట్రై చేయండి. కమల్, పర్లేదు. ఏదో ఒక బిర్యానీ అన్నారు కదా, బిర్యానీ ఎలా ఉంటుందో చెప్పండి. సరే బిర్యానీ వదిలేద్దామండి, చెప్పండి. కమల్, అరే ట్రై చేయండి. అసలు మీరు ఎక్కడ స్కిప్ అవుతారో చెప్తాం. పాసా? ఓకే అమ్మా, మీరు పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ ఇక్కడే రండి. కమల్, మీరు చూసారా? నేను ఛాన్స్ ఇద్దాం అనుకున్నానండి. నేను మైక్ పెట్టేలోపే అవుట్ అయ్యారు. ఏమంటారండి? దొండకాయ ఫ్రై రాకుండా చూసుకోండి మరి. కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. వంకాయ మసాలా, బేబీ కార్న్. ఓ నాయనో, బేబీ కార్న్ ఏం కాదు, చెప్పండి. చిన్న జొన్నలు అంటారు అంటే ఉడకబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, పట్ట, లవంగ, ఆకు వేయించుకోవాలి నూనెలో. జీడిపప్పు కూడా, టమాటా వేరు, టొమాటో అయిపోయింది ఇంకా. ఎస్, మీరు వంకాయ మసాలా. ఓకే, వంకాయలు నరకాలి. కాదా? నరకాలి మేడం. రండి మేడం, కరెక్ట్. సరే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. వంకాయలని చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా అట్లనే చేయాలి. మేడం మీరు అవుట్ అయిపోయారు, హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు. కమల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎస్ మేడం, మీరు పొంగల్. ఓకే, ఒక గిన్నె అన్నము, బియ్యము, పెసరపప్పు, 2 గిన్నెల దానికి 6 గిన్నెల నీళ్ళు తీసుకోవాలా. మంచిగా మేడం మీరు అందరు అట్లా వెళ్ళిపోతే కనీసం భోజనం కూడా పెట్టరంట. ఆకాంక్ష గారు రండి, నాకు పేరు గుర్తుంది. రండి. లేదు రండి. ఎస్, 2 గ్లాసుల బియ్యముకి 6 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఓకే, కమాన్. దానికి పోపు వేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో నూనె, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేసి పెట్టుకోవాలి.
ఇట్లా చెప్తే కూడా పొంగల్ అంటాడు అంటే దాన్ని పొంగల్ అంటారు. కాకపోతే స్టెప్ బై స్టెప్ చెప్పాలి. నేను ఇంటికెళ్ళి వండుకోవద్దా? ఉడికితే పోపేసేసారు, అయిపోయింది. అది గినక పొంగల్ కాకపోవాలి మేడం, ప్లీజ్. నా ఆరోగ్యానికి మీరే. మేడం మీ పేరు మేడం? అవును, మీ పేరు మేడం? రాధిక గారు. నేను ఇలానే వండుకుంటానండి, నాకేమన్నా అయితే మీ పేరే రాస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక్కడైతే ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వాడలేదు. కమాన్ మేడం. బిర్యానీ లేదు మరి మీ ముందే ఎత్తడమే పెద్దది ఎత్తుకున్నారు. పర్లేదు, ట్రై చేయండి, అక్కడే పోద్ది. కమాన్. సరే ఏం చెప్తారు? దద్దోజనం కుదరదు. బిర్యానీ ఎక్కడ, దద్దోజనం ఎక్కడండి? మీరేంది? కాదు హోటల్ కాదు, కీన్స్ కట్ నుంచి డైరెక్ట్ గా గుళ్ళోకి తీసుకొస్తారా? అట్లా కుదరదు, మాకు మధ్యలో పని వద్దు వద్దు మాకు. కమన్ చెప్పండి. లేదు, వెయిట్ చేయట్లేదు, పాప ఇంకా రెడీ అవ్వలేదు. చెప్పండి. బిర్యానీ కాదు, దద్దోజనం కాదు, ఇంకా ఏది మేడం? మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చి కొంచెం రోడ్ సైడ్ ఫుడ్, లేకపోతే బిర్యానీ చెప్పండి, నాకు నో ప్రాబ్లం. ఫ్రైడ్ రైస్ చెప్తారా? చెప్పండి. ఫస్ట్ స్టవ్ ఇంకా బాండి. ఎస్, మీరు ఏమంటారు? చికెన్ ఏం చేయాలి? చికెన్ ఫ్రైయా, కర్రీయా? తెలుగులో చెప్పాలి. గిన్నె పెట్టాలి. ఫస్టే పోయింది. సరే చెప్పండి చెప్పండి. మొదట గిన్నె పెట్టి నూనె వేసి ఉల్లిగడ్డలు వేసేసి తర్వాత అవి వేగాక పసుపు ఇంకా అల్లం వేసి అంతా మగ్గాక కోడి కూర అందులో వేసి దాని నేను కోడిని వేసేస్తాను డైరెక్ట్గా. కూర వేసి దాని తర్వాత కారం, ఉప్పు ఇంకా గరం పొడి అదన్నీ వేసేసి అవన్నీ వేగాక కొన్ని నీళ్లు పోసేసి దాని తర్వాత ఎంత బాయిల్ అయ్యాక అయిపోయింది. బాయిల్ అయ్యాక పప్పుచారు అథెంటిక్గా తెలుగులోనే చెప్పారు, మరి అది తెలుగులోనే చెప్తారో లేదు చూద్దాం. కమాన్. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. అయిపోయింది, ప్లీజ్. ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈవిడ ఖచ్చితంగా చెప్తారండి. ముందు నాకు బాగా ఇష్టం మేడం, ప్లీజ్ కొంచెం మంచిగా చెప్పండి. స్టవ్ వద్దు, పోయానండి. ఇంకా నాకు ఇష్టం కాబట్టి ఇంకొక ఇది ఇచ్చాను. కమాన్. వేయించుకొని ఆ తర్వాత అందులో కొన్ని ఉల్లిగడ్డలు ప్లస్ నాకు ఇష్టమైన కీమా కూడా లేదు సార్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. Two, 1, 2, 3.
Wait. Yes. That was